స్పేస్ ఎక్స్ కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ $2 ట్రిలియన్ చేరుకుంది. ఇప్పుడు ఎలాన్ మస్క్ నెట్వర్త్ ఎంతో తెలుసా? ఆయన నెట్వర్త్ 1.1 ట్రిలియన్. ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిలియనర్ ఎలాన్ మస్క్ అన్నమాట. మనం చూస్తే కనుక నిన్న స్పేస్ ఎక్స్ యొక్క షేర్ వాల్యూ ఎప్పుడైతే ఐపీఓ స్టార్ట్ అయిందో షేర్ వాల్యూ డేలో $135తో స్టార్ట్ అయ్యి 150కి వెళ్ళింది, 170కి వెళ్ళింది, $161 దగ్గర ఎండ్ అయింది. సడన్ గా నెట్వర్త్ అనేది $1 ట్రిలియన్ దాటడం అంటే ఎంత గొప్పో తెలుసా? ప్రపంచవ్యాప్తంగా కేవలం 21 దేశాల దగ్గరే $1 ట్రిలియన్ దాటి వాళ్ళ జీడిపి ఉందన్నమాట. అంతేకాదు, మనందరికి తెలుసు ఎలాన్ మస్క్ సౌత్ ఆఫ్రికా నుంచి వలస వచ్చాడు. సౌత్ ఆఫ్రికా జీడిపి ఈ రోజున $500 బిలియన్ ఉంది. కానీ ఎలాన్ మస్క్ నెట్వర్త్ మాత్రం $1 ట్రిలియన్ దాటిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఎలాన్ మస్క్ దగ్గర ఉన్న డబ్బులు అందరికి ఈక్వల్ గా పంచితే మన ఇండియన్ కరెన్సీలో 11,000 రూపాయలు. అంటే ప్రపంచంలో జనాభా అందరికీ ఎలాన్ మస్క్ సంపదను తీసుకొచ్చి పంచితే కనుక ఒక్కొక్కరి చేతికి 11,000 రూపాయలు వెళ్తుంది. అంటే డాలర్స్ ప్రకారం $122 అన్నమాట. ఎలాన్ మస్క్ తర్వాత ప్రపంచంలో సంపదలో 2వ స్థానంలో ఉంది లారీ పేజ్, గూగుల్ కో ఫౌండర్. ఆయన సంపద ఎంతో తెలుసా? $294 బిలియన్. ఎలాన్ మస్క్ కి ఆయనకి దాదాపు $800 బిలియన్ నెట్వర్త్ లో తేడా ఉంది. అంటే ఎలాన్ మస్క్ ని ఈ మధ్య కాలంలో బీట్ చేయడం అనేది ఎవరి తరం కాదనమాట. ఇప్పుడు ప్రపంచ కుబేరుడే కాదు, ఆయన ప్రపంచంలోనే ఫస్ట్ ట్రిలియనర్ కూడా. తర్వాత మరో గూగుల్ కో ఫౌండర్ సర్జీ బ్రిన్ ఆస్తి $271 బిలియన్. అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ ఆస్తి $249 బిలియన్. ఒరాకిల్ ఫౌండర్ లారీ ఎలిసన్ ఆస్తి $232 బిలియన్. ఎలాన్ మస్క్ దగ్గర ఉన్న సంపద డాలర్ల రూపంలో పరుచుకుంటూ వెళ్తే చంద్రుడి దగ్గరికి 200 సార్లు వెళ్లి రావచ్చంట. ఎలాన్ మస్క్ యొక్క నెట్వర్త్ ని గనక మనం ఇళ్ల రూపంలో చూస్తే యావరేజ్ అంటే అమెరికాలో సగటున ఇల్లు కొనుక్కోవడానికి అయ్యే ఖర్చు $4 లక్షల. ఈ లెక్కను చూస్తే గనక ఎలాన్ మస్క్ అమెరికాలో 25 లక్షల ఇల్లు కొనుక్కోవచ్చు. అంతేకాదు, జూన్ 12వ తారీఖున గ్యాస్ ప్రైజెస్ ప్రకారం చూస్తే ఎలాన్ మస్క్ తన సంపదతో 243 బిలియన్ గ్యాలన్స్ ఆఫ్ గ్యాస్ ని కొనుక్కోవచ్చంట. ఎలాన్ మస్క్ యొక్క సంపద విషయాలు పక్కన పెడితే డబ్బుతో ఆయన పోల్చకపోతే ఆయన డ్రీమ్స్ మాత్రం ఇంకా కూడా డబ్బు కన్నా గొప్పవి, పెద్దవి అని చెప్పొచ్చు. మన లైఫ్ అనేది కేవలం భూమి మీద కాకుండా ఇతర ప్లానెట్స్ కూడా విస్తరించాలనేది ఎలాన్ మస్క్ యొక్క డ్రీమ్ అన్నమాట. అంటే మార్స్ మీద అట్లీస్ట్ 1 మిలియన్ మనుషులు ఉండేటట్టు ఒక కాలనీ అక్కడ అంటే మార్స్ మీద ఏర్పాటు చేయాలని ఎలాన్ మస్క్ యొక్క జీవితకాల డ్రీమ్ అన్నమాట. అంతేకాదు, న్యూరాలింక్ ప్రాజెక్ట్, మనిషి బ్రెయిన్ లో చిప్ పెట్టే ప్రాజెక్ట్, దాంతోపాటు ఆటో టాక్సీస్ 1-2 ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఎన్నో. అసలు ఏదైతే మానవాళికి ఇంపాసిబుల్ అనిపిస్తుందో ఆయన పాసిబుల్ చేసి చూపిస్తున్నారు. అలాంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకోవాలి అన్ని రంగాల్లో ఇన్నోవేషన్స్ లో.